నాడి పట్టుకుని వ్యవస్థ చూడడం నుంచి మొదలుకొని ఆకుల నుంచి మనకి కావలసిన పోషకాలు, ఫ్రూట్స్ లో ఉన్న పోషకాలు, పిండి పదార్థాలు, ప్రోటీన్స్, ఫైబర్స్ అనేవి పూర్వకాలంలో ఒక సైన్స్. ఆయుర్వేద అంటే ఏన్షియంట్ సైన్స్. దాంతో పాటుగా మన జీవన విధానం, మనం బతికే ప్రతి లైఫ్ లోని ఆయుర్వేద అనేది ఉంటుంది. అట్లాంటి ఏన్షియంట్ ఆయుర్వేదాన్ని తీసుకుని అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిపి తీసుకొచ్చినవే మన ఇండస్ట్రీగా ప్రొడక్ట్స్. ఇవన్నీ కంప్లీట్ గా న్యూట్రీ ప్రొడక్ట్స్ అండి. అంటే మన ప్రధాన ఆహారానికి హెల్త్ ని జోడించడానికి వచ్చిన ఉప ఆహారాలు అనమాట. అంటే ఇప్పుడు మనం రైస్ తీసుకుంటాం, కర్రీస్ తీసుకుంటాం, స్నాక్స్ తీసుకుంటాం, ఇవన్నీ మెయిన్ ఆహారం మనం తీసుకునేవి. వాటిలో ఏవైతే పోషకాలు లోపిస్తున్నాయో, మనకి కావాల్సిన విటమిన్స్, మల్టీ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే తగ్గుతున్నాయో వాటిని ఉపాహారం రూపంలో అందించడానికి వచ్చినవే మన ప్రొడక్ట్స్. సో ఇప్పుడు జనరల్ గా ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పుట్టిన పిల్లల నుంచి 100 సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్కరికి అనారోగ్యాలనే చూస్తున్నాం. ఏజ్ తో మనకే పని లేదు, వెయిట్ తో పని లేదు, తర్వాత కాలంతో సీజన్ తో పని లేదు. ఏ టైంలో ఫీవర్స్ వస్తాయి, ఏ టైంలో దగ్గు వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, హార్ట్ డిసీజ్ వస్తుంది, ఏది అనేది మనం వయసుతో సంబంధం లేదు, సీజన్ తో పని లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ప్రపంచం చాలా వేగంగా మూవ్ అవుతుంది, ఫాస్ట్ గా. టైం అనేది సరిపోకపోవడము, జనాభా పెరగడము, కల్టివేషన్ ల్యాండ్ తగ్గిపోవడము. సో ఏదైతే ఆహారం ఆరోగ్యాన్ని ఇవ్వాలో అదే ఆహారం అనారోగ్యం వైపు లీడ్ చేస్తుంది మన లైఫ్ ని. ఎందుకు ఎక్కువ పెస్టిసైడ్స్ ఫుడ్ తినడం, కెమికల్ ఫుడ్ తినడం, చాలా ఫాస్ట్ ఫుడ్ తినడం, రెడీ టు ఈట్ ఫుడ్ తినడం. జనరల్ గా ఒక ఫుడ్ కి, ఏదైనా వండిన ఫుడ్ కి 12 గంటల తర్వాత పాడైపోయే లక్షణం ఉంటుంది. కానీ మనం తీసుకొచ్చే ఫుడ్ ఏదైనా సరే పాడవకుండా ఉండడం కోసం చాలా రకాల ఎడిటివ్స్ అనేవి కలుపుతారు. అంటే పాడవకుండా ఉండటానికి యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్. ఏదైతే సహజన లక్షణాన్ని, న్యాచురల్ గా ఉన్న లక్షణాన్ని మారుస్తున్నామో అట్లాంటి వాటిని మార్చడం వల్ల కూడా మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇట్లాంటి అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పెంచడానికి వచ్చిన ఈ న్యూట్రీ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఈ రోజు అట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఐడ్వెల్. ఇది రీసెంట్ గా వచ్చింది. ఏదైతే అడ్వాన్స్డ్ పాతకాలం ఆయుర్వేదం ఉందో దానికి నానో టెక్నాలజీని జోడించి ఫ్యూచర్ లో వచ్చే గమ్మీస్ రూపంలో మన ఐడ్వెల్స్ అనేవి రావడం జరిగింది. ఇవి మేజర్ గా 4 ఆర్గన్స్ కోసం రావడం జరిగింది. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మైండ్, రెండోది వచ్చేసి బ్రెయిన్, ఫస్ట్ది వచ్చేసి బ్రెయిన్, రెండోది వచ్చేసి ఐ, మూడోది వచ్చేసి గట్, నాలుగోది వచ్చేసి హెపటో. అంటే బ్రెయిన్ కి సంబంధించి, కంటికి సంబంధించి, జీర్ణ వ్యవస్థకి సంబంధించి, కాలేయానికి సంబంధించి. మేజర్ గా ఈ 4 ఆర్గాన్స్ కోసం తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే మనం మనిషి పనితీరు సరిగ్గా ఉండాలి అంటే బ్రెయిన్ ఎదుగుదల చాలా అవసరం. ఒక సృష్టిని చూడాలి అంటే కన్ను ఎంత అవసరం. మన ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అనారోగ్యం వైపు వెళ్ళాలి అన్నా జీర్ణ వ్యవస్థ అనేది ఎంతో ఇంపార్టెంట్. అలానే మన బాడీలో రీజనరేటివ్ ఆర్గాన్ అనేది ఒక్కటే ఉంది, అది లివర్. మేజర్ గా ఈ 4 ఆర్గాన్స్ ఏజ్ తో సంబంధం లేకుండా అనారోగ్యం పాలవుతున్నాయి. సో అందుకని గమనించింది కంపెనీ ఈ 4 మేజర్ ఆర్గాన్స్ కోసం గమ్మీస్ అని తీసుకురావడం జరిగింది. మేము ఒకసారి ప్లే చేస్తారా మ్యామ్? సో ముందు అసలు మైండ్ కోసం, గమ్మీస్ కోసం చూసే ముందు అసలు మైండ్ పనితీరు ఎందుకు ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది అనేది జస్ట్ ఒక బ్రీఫ్ గా చూద్దాం. మనిషి ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెడేక్స్ అని, మైగ్రేన్స్ అని, ట్యూమర్స్ అని, బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వకపోవడం అని, ఇలా అనారోగ్యాలు చాలా చూస్తున్నాం. ఎందుకండి? ఇది ఏది కూడా మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, బయట తిన్న వాటి వల్ల రావట్లేదు. బయట వేరే ఏదో ఒక క్రిమి వచ్చి మన లోపల డ్యామేజ్ చేయట్లేదు. మనం తిన్న ఆహారమే మన బాడీ లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ గా మారి ఇది స్టోర్ అయిపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో మేజర్ గా బ్రెయిన్ అనేది ఎక్కువగా వింటాము. హెడేక్ రావడము, మైగ్రేన్, ఈ మధ్య అల్జీమర్స్ ఎక్కువైపోతున్నాయి, మతిమరుపు. చిన్న వయసు పిల్లలకి మతిమరుపు ఉంటుంది, పెద్దవాళ్ళకి మతిమరుపు ఉంటుంది. ఓవర్ స్ట్రెస్ అనేది పెరిగిపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము, ఇట్లాగా ఎన్నో రకాల సమస్యలు, కొన్ని వందలు వేలు, కొన్ని పేర్లు పెట్టలేని అనారోగ్యాలతో కూడా బాధపడుతున్నాం. అట్లాంటి వాటికి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం వచ్చింది ఈ గమ్మీస్. ఇందులో మేజర్ గా ఫస్ట్ మైండ్ గమ్మీస్ అండి. నెక్స్ట్ స్లైడ్ మ్యామ్. ఈ మైండ్ గమ్మీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఒక 4 రకాల ఆయుర్వేదం
ప్రొడక్ట్స్ ని యూజ్ చేయడం జరిగింది ఇంగ్రీడియంట్స్. అవి ఏంటి అంటే మొదటిది అశ్వగంధ, రెండవది నీటి బ్రాహ్మి, మూడవది శంఖపుష్పి, నాలుగవది వసకొమ్ము. అశ్వగంధ అనేది కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటాము ఆయుర్వేదంలో, అదొక రారాజు. ఈ అశ్వగంధ యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి, స్లీప్ ని కంట్రోల్ చేయడానికి, అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని ఇవ్వడానికి. ఇప్పుడు ఏదైతే నిద్రలేమి ఇన్సోమ్నియా అంటాం, దీంతో చాలా మంది బాధపడుతున్నారు. అది చిన్నపిల్లలు చదువు స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఉమెన్స్ ఇంటి పనులు స్ట్రెస్ అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా ల్యాప్టాప్ చూడడం వల్ల జరిగే స్ట్రెస్ వర్క్ ప్రెజర్ అయి ఉండొచ్చు, లేదా క్లైమేటిక్ కండిషన్స్ చేంజ్ వల్ల మన లోపల జరిగే మెటబాలిజం చేంజ్ వల్ల అయి ఉండొచ్చు. ఇన్ని రకాల మార్పుల వల్ల ఏదైతే క్వాలిటీ లైఫ్ అనేది మనకి తగ్గుతూ వస్తుందో, ఈ క్వాలిటీ స్లీప్ ని ఇవ్వడానికి అశ్వగంధ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. దాంతో పాటుగా బ్రెయిన్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ అల్జీమర్స్ లాంటివి కంట్రోల్ చేయడానికి, బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడానికి అశ్వగంధ అనేది ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలానే రెండోది వచ్చేసి బ్రాహ్మి. నీటి బ్రాహ్మి అంటే చాలా మందికి తెలుసు, బ్రాహ్మి అనేది ఒక ఆయుర్వేదం ఆకు రూపంలో ఉంటుంది అని చెప్పి. కానీ ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల అల్జీమర్స్ కంట్రోల్ అవుతాయి, ఎలర్జిక్ కండిషన్స్ కంట్రోల్ అవుతాయి. కొంతమందికి ఫుడ్ లో ఉన్న ఎలర్జీస్ వల్ల స్కిన్ పైన దద్దుర్లు రావడము, దురదలు రావడము, కొంతమందికి చిన్న చిన్న మచ్చలు రావడము జరుగుతుంది. కానీ ఆ ఎలర్జిక్ కండిషన్స్ అనేవి అధికంగా గనక ఉంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ లో. అట్లాంటి ఎలర్జిక్ కండిషన్స్ ని కంట్రోల్ చేయడానికి, బ్రెయిన్ మీద ఆ ఎలర్జిక్ కండిషన్స్ యొక్క ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి ఈ నీటి బ్రాహ్మి అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలానే మూడోది వచ్చేసి శంఖపుష్పి. ఇది చాలా పల్లెటూరుల్లో రోడ్డు సైడ్ కాస్తుంది. దేవుడికి, శివుడికి చాలా ఇష్టమని పూజల్లో వాడతారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ శంఖపుష్పి అనేది ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బయోటిక్ లక్షణాలు, యాంటీ వైరల్ గుణాలు అధికంగా కలిగి ఉంటుందండి. ఇది ఏం చేస్తుంది అంటే, మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ని పెంచడానికి, లోపల జరిగే నర్వ్ యొక్క ఏమైనా డ్యామేజ్ జరిగితే వాటిని కంట్రోల్ చేయడానికి, దాంతో పాటుగా జనరల్ గా వచ్చే నార్మల్ హెడేక్ నుంచి మైగ్రేన్ హెడేక్ అయినా సరే కంట్రోల్ చేసే గుణాలు ఈ శంఖపుష్పంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాంటి శంఖపుష్పం అనేది మన ఐడ్వెల్ లో ఉన్న మైండ్ గమ్మీస్ లో కలపడం అనేది జరిగింది. ఇంకా నాలుగోది వచ్చేసి వచ, అంటే వసకొమ్ము. వసకొమ్ము చాలా మంది పిల్లలకి మాట తీరు బాగా రావడానికి, థ్రోట్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వడానికి పనిచేస్తుంది అనుకుంటారు. కానీ ఈ వచలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవి అధికంగా ఉంటాయి. వీటి వల్ల ఏంటి అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నరాలకు సంబంధించి ఏమన్నా హెచ్చుతగ్గులున్నా, నరాలు డ్యామేజ్ అయినా, నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వకపోయినా, నరాల నుంచి వెళ్ళే సిగ్నల్స్ అనేవి సరిగ్గా జరగకపోయినా, అటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఈ వసకొమ్ము అనేది ఎంతో చక్కగా పనిచేస్తుంది. దాంతో పాటుగా మెటబాలిక్ రేట్ ని పెంచుతుంది. చాలా మందికి వెయిట్ లాస్ దగ్గరికి వచ్చేటప్పటికి బిఎంఐ అని అంటారు, అంటే బాడీ మాస్ ఇండెక్స్. అలానే ఇంకొక సిస్టమ్ కూడా ఉంటుంది, బిఎంఆర్ అంటాం, మెటబాలిక్ రేట్ అంటాం. ఈ రేట్ ని, అంటే మన లోపల జరిగే ప్రక్రియ సవ్యంగా జరగడానికి ఈ వచ్చకొమ్ములో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఇట్లాంటి 4 రకాల ఆయుర్వేదిక్ గుణాలు కలిగిన ఇంగ్రీడియంట్స్ ని తీసుకుని నానో టెక్నాలజీని ఉపయోగించి మన ఐడ్వెల్ కి సంబంధించి మైండ్ గమ్మీస్ అనేది తీసుకురావడం జరిగింది. వీటి వల్ల జరిగే మేజర్ ప్రయోజనాలు ఏంటి అంటే, స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే అధికమైన స్ట్రెస్ పెరిగిపోతుందో దాన్ని కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. అది చిన్నపిల్లల్లోనైనా సరే, పెద్దవాళ్ళనైనా సరే. ఏదైతే క్వాలిటీ స్లీప్ తగ్గిపోతూ వస్తుందో ఆ క్వాలిటీ స్లీప్ ని ఇవ్వడానికి ఈ మైండ్ గమ్మీస్ అనేవి ఎంతో మంచిగా ఉపయోగపడతాయి. దాంతో పాటుగా మెమరీని పెంచడానికి, అల్జీమర్స్ ని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని మాడ్యులేషన్ చేయడానికి, ఇందులో అధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల లోపల సెల్ కి జరిగే డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి మైండ్ గమ్మీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటే, ఇమ్యూన్ అంటే అందరికీ తెలుసు, రోగ నిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. మరి ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీజన్ మారింది, చలికాలం. ఈ శీతాకాలం రాగానే 100లో 90% మందికి ఊరికినే జలుబు వస్తుంది, దగ్గొస్తుంది, గొంతు నొప్పులు వస్తాయి,
ఫేస్ ఉబ్బిపోవడము, జ్వరం రావడము. అంటే సీజన్ కి తగ్గట్టు ఇమ్యూనిటీ డ్రాప్ అవ్వడము, డ్రాప్ ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ మైండ్ గమ్మీస్ ఏం చేస్తాయంటే సీజన్ కి తగ్గట్టు డ్రాప్ ఆన్ అయ్యే ఇమ్యూనిటీ సిస్టాన్ని యాక్టివేట్ చేసి ఈ 3 సీజన్లో కూడా ఇమ్యూనిటీ అనేది స్టేబుల్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంటే ఇది కేవలం బ్రెయిన్ ఫంక్షనింగే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీ హెచ్చుతగ్గులు అవ్వకుండా ఎప్పుడు స్టేబుల్ గా మెయింటైన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల మేజర్ గా పిల్లల్లో ఎవరిలో అయితే చాలా మందిలో బ్రెయిన్ ఎదగకపోవడము, ఎక్కువ గుర్తు పెట్టుకోలేకపోవడము, లేదు అంటే బ్రెయిన్ కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చిన తర్వాత బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి మైండ్ గమ్మీస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మరి డౌట్, ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళే వాడాలా? మన ప్రొడక్ట్స్ అన్ని కంప్లీట్ గా ప్రివెంటివ్ మోడ్ లో వచ్చినవండి. అంటే వైపు పడకుండా ఈ రోజున మన కోసం మనం జాగ్రత్త తీసుకోవడానికి వచ్చినవే ఈ మైండ్ గమ్మీస్. ఇప్పుడు ఈ 4 రకాల ఆయుర్వేదిక్ గుణాలని తీసుకుని అశ్వగంధం తెచ్చుకొని మనం తినలేము, శంఖపుష్పం దొరికిన దాన్ని మనం తీసుకోలేము, వసుకొమ్మని పిల్లలకి తప్ప మనం పట్టించలేము, నీటి బ్రాహ్మి చాలా మంది దొరకదు. ఇట్లాంటి మేజర్ 4 ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ తీసుకుని అందులో ఉండి మనకి ఏవైతే పనికొచ్చే క్వాలిటీస్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుని ఈ గమ్మీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం. Ayurveda, the ancient health science from India, considers body as the condensate of the mind. World is moving at a pace faster than anyone can imagine, and with this pace, there is always insufficiency of time, leading to stress on human mind. Certain things are beyond our control, but supplementing ourselves to stay stress-free is our choice. We present you iDwell Mind Health Gummies enriched with Vitafro, Ashwagandha or Vithania somnifera extract, Bakuliv, Brahmi or Bacopa monoria extract, Shankapushpi, Vacha and Jatamansi. Ashwagandha, a magic herb from the paragon of Ayurveda, holds the answers for all the kinds of mental stress. Vithania somnifera, as it's scientifically called, is a proven remedy for bringing about the calming effects. Ashwagandha is perhaps best known for its ability to reduce stress. Bacopa is a plant that has been used for centuries in traditional Ayurvedic medicine. It is referred as Brahmi in Ayurvedic scripts. It increases signaling molecules implicated in synaptogenesis, speed of visual information processing, and supports memory and retention of new knowledge. Bacopa helps prevent damage caused by free radical induced lipid peroxidation, which can lead to several conditions like Alzheimer's, Parkinson's, and other neurodegenerative disorders. The ingredients in these gummies not only helps combat stress and anxiety, but also are potent immunomodulators, help build immunity, boost strength, help enhance memory, and helps improve the quality of sleep. For better results, consume iDwell Mind Health Gummies early hours in the morning to remain stress-free throughout the day. Each product of ఈ మైండ్ గమ్మీస్ అనేవి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఆ రోజంతా బ్రెయిన్ యాక్టివిటీ స్టేబుల్ గా ఉండటానికి, ఎటువంటి స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా మనం ఆ రోజు మొత్తాన్ని నీట్ గా గడపడానికి మన మైండ్ గమ్మీస్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి. అలానే ఇప్పుడు రెండో గమ్మీస్ వచ్చేసి ఆప్తా గమ్మీస్. iDwell లో రెండోటి వచ్చేసి ఆప్తా గమ్మీస్. సర్వేంద్రియానం నయనం ప్రధానం, ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఎందుకు ఆ మాట అంటాము? ప్రపంచంలో ఎంత అందమైన దృశ్యం ఉన్నా దాన్ని చూడాలి అంటే మన కళ్ళు సరిగ్గా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సైట్ అని, కళ్ళు డ్రై అయిపోవడం అని, కంటి చూపు తగ్గిపోవడము, దాంతో పాటుగా
కళ్ళకి సంబంధించి ఎన్నో అనారోగ్యాలు అనేవి వస్తున్నాయి. ఎందుకు? ప్రెజెంట్ ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం చూసే స్క్రీన్ టైం అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. అది మొబైలా, ల్యాప్‌టాపా, టీవీ అనేది పక్కకు పెడితే, ఈ స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోవడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు చిన్నప్పటి నుంచే మొదలవుతున్నాయి. పిల్లల్లో అధికమైన చదువు స్ట్రెస్, అధికంగా చదవటము, వాళ్ళకి నిద్ర సరిగ్గా సరిపోవడానికి టైం లేకపోవడము కారణమైతే, పెద్దవాళ్ళలో స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు. వాటితో పాటు తోడయి ఈ స్క్రీన్ టైం వల్ల కళ్ళకి సమస్యలనేవి అధికంగా వస్తున్నాయి. ఈ కంటికి సంబంధించి మనకి మనం రక్షించుకోవడానికి వచ్చినవే ఈ ఆప్థాల్మస్. ఇందులో మేజర్‌గా 5 రకాల ఇంగ్రీడియెంట్స్ అనేవి మిక్స్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే జాంథానిన్ అండ్ ల్యూటిన్, బీటా కెరాటిన్, లోద్రా, శతావరి, లోటస్. ఈ 5 రకాల ఆయుర్వేదిక్ గుణాలున్న ఇంగ్రీడియెంట్స్ ని కలిపి ఈ ఐ గమ్మీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో మొదటిది గనుక చూసుకుంటే ల్యూటిన్ అండ్ జాంథానిన్. ఈ ల్యూటిన్ అండ్ జాంథానిన్ ని ఐ విటమిన్ అంటాం. ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ఏదైతే మనుషుల్లో ఐ విటమిన్ అనేది తగ్గిపోతుందో అటువంటి ఐ విటమిన్ సహజంగానే పెరగడానికి బంతి పువ్వులో ఉన్న ఈ ఐ విటమిన్ ని తీసుకుని మన ఐ గమ్మీస్ లో మిక్స్ చేయడం జరిగింది. దీనివల్ల ఐ విజన్ ని పెంచడానికి, సైట్ ని కంట్రోల్ చేయడానికి, దాంతో పాటుగా ఏదైతే యూవి అండ్ బ్లూ రేస్ వల్ల ఐకి డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఈ విటమిన్ ఐ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది అధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల సెల్యులర్ లెవెల్లో జరిగే సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి బీటా కెరాటిన్. ఈ బీటా కెరాటిన్ అనేది ఎక్కువగా క్యారెట్ లో ఉంటుంది. ఇది విటమిన్ ఏ అంటాము. దీన్ని కూడా ఐ విటమిన్ అనే అంటాము. ఐలో ఉన్న విజన్ పెంచడానికి, సైట్ ని కంట్రోల్ చేయడానికి, ఐ హెల్దీగా ఉండటానికి ఈ విటమిన్ ఏ అనేది చాలా అవసరం. దీంతో పాటుగా ఇది కంటి పొరను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే క్యాట్రైటిక్ అని ఒకటి చత్వరం అంటాం తెలుగులో. ఈ సమస్య ఎక్కువగా కళ్ళ పైనున్న మొదటి పొర ఎనర్జీగా లేకపోవడం వల్ల, స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల వచ్చే కంటికి సంబంధించిన సమస్య. అటువంటి సమస్యని కంట్రోల్ చేయడానికి బీటా కెరాటిన్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలానే కంటి లోపల ఉన్న సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి బీటా కెరాటిన్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలానే మూడోది వచ్చేసి లోద్రా. ఇది కండ్ల కలకం నుంచి కాపాడుతుంది. అలానే కండ్లకి సంబంధించి ఏమన్నా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటే కాపాడుతుంది. వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మొదటిగా డ్యామేజ్ అయ్యే కంటిని కాపాడడానికి ఈ లోద్రా అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలానే శతావరి. దీంట్లో యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండటానికి, అలానే ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా 5వది వచ్చేసి లోటస్. తామర పువ్వు బ్లడ్ సర్క్యులేషన్ ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన బాడీలో అతి పల్చటి నరాలు మన కంటి కిందనే ఉంటాయి. అందుకనే జనరల్ గా బాడీలో ఎటువంటి డ్యామేజ్ అయినా, ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, నిద్ర సరిగ్గా సరిపోకపోయినా సరే కంటి కింద త్వరగా నల్లబడుతుంది. ఎందుకు నల్లబడుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కంటికి సరిగ్గా అవ్వకపోవడం వల్ల, అతి పల్చటి నరాలు అక్కడ ఉండటం వల్ల, అవి డ్యామేజ్ అవ్వడం వల్ల కంటి కింద నల్ల మచ్చలు అనేవి పడడం జరుగుతుంది. ఈ లోటస్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఈ బ్లడ్ ఫ్లో అనేది మంచిగా అవ్వడానికి, ఈ అతి పల్చటి నరాల్లోంచి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలానే ఒకవేళ కంటి లోపల ఏదన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటే, కళ్ళు నలుపుకోవడము, కళ్ళు ఏదన్నా పడ్డప్పుడు వెంటనే మనం ఇట్లా నలపడం లాంటివి చేస్తాం. అతి పల్చటి నరాలు అక్కడ ఉండటం వల్ల చాలా మందిలో తెలియకుండానే ఆ నరాలు అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. నిద్దట్లో సరిగ్గా పడుకోకపోవడం వల్ల, అటు ఇటు కదలడం వల్ల కూడా చాలా మందికి డ్యామేజ్ అవుతుంది. అలాగే ఒకవేళ ఇంటర్నల్ గా ఏమన్నా డ్యామేజ్ అయితే వాటిని కంట్రోల్ చేయడానికి ఈ ఐ గమ్మీస్ అనేవి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. వీటి వల్ల ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయనేది చూద్దాం. ఐకి కంప్లీట్ హెల్త్ ఇస్తుంది. కలర్ బ్లైండ్నెస్ ఉంటే కంట్రోల్ చేస్తుంది. కంటి లోపల ఉన్న పొరని కాపాడుతుంది. నైట్ విజన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఏమన్నా నైట్ బ్లైండ్నెస్ లాంటిది ఉంటే వాటిని కంట్రోల్ చేస్తుంది. డిజిటల్ వల్ల జరిగే డ్యామేజ్ వల్ల ఐని కాపాడడానికి ఉపయోగపడుతుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్ గా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్ యొక్క డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి ఐ గమ్మీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇదే భోజనం తిన్న తర్వాత, టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే ఆ డే మొత్తాన్ని లైట్ నుంచి కాపాడుకోవడానికి, స్క్రీనింగ్ నుంచి కాపాడుకోవడానికి ఎంతో మంచిగా ఈ ఐ గమ్మీస్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక వీడియో చూసి తర్వాత మనం మిగిలిన డిస్కషన్ అనేది కంటిన్యూ చేద్దాం.
iDwell has number of herbal actives selected as per Ayurveda. Each herb is tested for battery of parameters and taken for processing. The herbal actives thus obtained is tested for number of parameters using physical, chemical, microbiological and instrumental methods. We have a global specification for each product where we comply for the global regulatory standards. We have a strong GMP and strong quality management system where quality is never compromised. Region of the eye is responsible for filtering the blue light and color perception. The molecules which bring about these effects are lutein and zeaxanthin. These are collectively called macular pigments. These macular pigments, namely the lutein and zeaxanthin, are care isolated from the flowers of marigold and are presented to here in the form of eye health gummies. With the increase in the screen time due to unavoidable use of different electronic gadgets, the macular pigments generally degenerate over a period of time. Thus, it becomes essential to keep supplementing these macular pigments regularly. MPOD, macular pigment optical density, as it is generally referred to, as needs to be at optimum level to have a healthy eye function. These gummies aim at delivering the required amounts of macular pigments. These gummies are crafted using Maxan, a clinically studied lutein zeaxanthin complex. Beta carotene from carrots help your brain and eyes convert the light that enters them into signals that impact what you see. This can help in low light situations. In this way, carrots do support night vision. iDwell Ophtha Gummies is enriched with Lodra Simplochus racemosus, Shatavari Asparagus racemosus, and Lotus Nelumbo nucifera. These gummies not only aid in enhancing the overall eye performance, but are also excellent source of antioxidants which help in multiple bodily functions, including improving the quality of sleep. Grab on to your box of iDwell Ophtha Gummies to make sure you stay tuned to your screen, and the gummies will take care of your eye health. Indus Viva has done a thorough evaluation of market needs and identified the right consumer requirements. Quality has always been of prime importance to us, and we aim to build quality right from the developmental stages. సో ఇక్కడ మన కంటికి సంబంధించి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కంట్రోల్ చేయడానికి, దాన్ని హెల్త్‌ని ఇవ్వడానికి, విజన్‌ని పెంచడానికి, చూపు స్థాయిని పెంచడానికి, సైట్‌ని కంట్రోల్ చేయడానికి మన ఆప్తా గమ్మీస్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఇవి రేపు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత యూజ్ చేయడం కన్నా స్టార్టింగ్ నుండి యూజ్ చేయడం వల్ల కంటి హెల్త్ అనేది కాపాడుకోవడం జరుగుతుంది. ఇందులో అధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఒక కంటికే కాకుండా ఇంకా బాడీలో జరిగే చాలా రకాల సెల్ డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికి, ఎన్నో రకాల ఆర్గాన్స్ ని హెల్త్ ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అలానే ఇప్పుడు ఇంకా మూడోది వచ్చేసి చూసుకుంటే గట్ గమ్మీస్. గట్ జీర్ణ వ్యవస్థ. మనం తిన్నది అరిగించాలన్నా, మనం అసలు ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అనారోగ్యం వైపు వెళ్ళాలి అన్నా స్టార్ట్ అయ్యేది గట్ నుంచి. మనం తిన్నది ఆహారం తిన్న తర్వాత అది స్టమక్ లోకి వెళ్ళి అరిగి పనికొచ్చే పదార్థాన్ని బాడీ తీసుకుని సెల్స్ లోకి ఇవ్వడము, వ్యర్థ పదార్థం అనేది బయటికి వెళ్ళడము జరగాలి. ఇది అసలైన ప్రక్రియ. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు పెరుగుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. ఆ పని చేయకపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు అనేవి ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి. కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అరక్కపోవడము, దాంతో పాటు ఎన్నో రకాల క్యాన్సర్స్. ఒక గట్ట గనక అప్సెట్ అయితే టోటల్లో ఉన్న బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా కదిలిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే గట్ నుంచే ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. తిన్న ఆహారం
రసం కింద మారి మన బాడీ ఆర్గాన్స్ లోకి వెళ్ళాలి అంటే ఈ డైజెషన్ సిస్టమ్ లోనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ అనేది సరిగ్గా జరగకపోవడము, ఎసిడిక్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడము అనేవి స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్ గా మిగిలిన ఆర్గాన్స్ కు మిగిలిన సిస్టానికి కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మేజర్ సమస్య ఏజ్ తో రిలేటెడ్ లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ బాధపడుతున్నాము. రెండోది కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా మంది చెప్పుకోలేని సమస్య. ఎందుకు అంటే దానికోసం మాట్లాడడం చాలా మందికి ఇష్టం లేక. ఆ కాన్స్టిపేషన్ నుంచి ఎన్నో రకాల అనారోగ్యాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అటువంటి మేజర్ కాంప్లికేషన్స్ అయిన వాటిని కంట్రోల్ చేయడానికి మన గట్ గమ్మీస్ అనేవి రావడం జరిగింది. ఇందులో మేజర్ గా 6 రకాల ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉపయోగించడం జరిగింది. 6 ఏంటి అంటే త్రిఫల చూర్ణం, లికోరైస్, ఆ తర్వాత శన అంటే సునాముఖి చూర్ణం అంటాము, తర్వాత సినమిన్ దాల్చిన చెక్క, తర్వాత జింజర్ అల్లము, 6 నల్ల మిరియాలు. ఈ 6 ఇంగ్రీడియంట్స్ తో కలిపి మనకి గట్ గమ్మీస్ అనేవి రావడం జరిగింది. మొదటి త్రిఫల చూర్ణం. ఇందులో 3 రకాల కాయలతో కలిపి చూర్ణం అనేది తయారవుతుంది. అదేంటి అంటే ఉసిరి, కరక్కాయ, వాక్కాయ అంటాము, లేదంటే తానికాయ అంటాము. ఈ 3 ఇంగ్రీడియంట్స్ యొక్క చూర్ణం అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అధికంగా కలిగి ఉంటుంది. దానివల్ల డైజెషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల లోపల జరిగే ఇన్ఫ్లమేషన్ అంటే అంతర్గత వాపులను తగ్గించడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ఎసిడిక్ లెవెల్స్ ఏమన్నా అప్ అండ్ డౌన్స్ అయితే వాటిని కంట్రోల్ చేయడానికి ఈ త్రిఫల చూర్ణం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలానే సెకండ్ వన్ వచ్చేసి లికోరైస్. దీన్ని అతి మధురం అంటాం. ఇది గొంతుకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి, గొంతుల్లో వాపుల్ని తగ్గించడానికి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి, దగ్గుని తగ్గించడానికి పనిచేస్తుంది. దాంతో పాటుగా సోర్ థ్రోట్ అంటాము. కొంతమందికి గరగర గరగరం అంటా ఉంటుంది లోపల. అది కఫం స్థాయి పెరగడం వల్ల వస్తుంది. అటువంటి కఫం స్థాయిని కంట్రోల్ చేయడానికి ఈ లికోరైస్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే మూడవది వచ్చేసి సునాముఖి చూర్ణం. సునాముఖి చూర్ణం వల్ల కాన్స్టిపేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. లోపల నులి పురుగుల సమస్య ఉంటే, వామ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే లివర్ ఫంక్షనింగ్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే పిల్లలు ఇప్పుడు స్టమక్ పెయిన్స్ అనేవి అధికంగా రావడము, లేదంటే కాన్స్టిపేషన్ అనేది రావడం మేజర్ కారణం ఇది నులిపులుగుల సమస్య కూడా అయి ఉండొచ్చు. ఇది ఏతో సంబంధం లేకుండా ఉంటుంది, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. కానీ అది కనిపెట్టడం అనేది టైం పడుతుంది. ఒకవేళ అటువంటి సమస్య కనుక ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ సునాముఖి చూర్ణం అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. నాలుగోది వచ్చేసి దాల్చిన చెక్క. జనరల్ గా దాల్చిన చెక్క వేడి చేస్తుంది అని మసాలా దినుసుల్లో మాత్రమే వాడతారు. కానీ దాల్చిన చెక్క డైజెషన్ కి ఎంతో మంచిగా పనిచేస్తుంది. దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల అంతర్గత వాపులను తగ్గించడానికి, కడుపులో ఉన్న మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేయడానికి, అలానే మెటబాలిజం రేట్ ని పెంచడానికి ఎంతో మంచిగా ఈ దాల్చిన చెక్క అనేది పనిచేస్తుంది. అలానే ఇంకా ఐదోది వచ్చేసి అల్లం. అల్లం అనేది వేడి చేస్తుంది అని చాలా మంది వాడరు. కానీ అల్లంలో యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీబయోటిక్ ఈ 4 రకాల గుణాలు అధికంగా ఉండటం వల్ల ఈ కాన్స్టిపేషన్ ని కంట్రోల్ చేయడంతో పాటుగా ఏదైతే గ్యాస్ ప్రాబ్లంతో, ఇంటెస్టైనల్ గ్యాస్ ప్రాబ్లంతో అధికంగా సమస్య ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఆ గ్యాస్ ని కంట్రోల్ చేయడానికి ఈ అల్లం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆరోది వచ్చేసి నల్ల మిరియాలు. నల్ల మిరియాలు డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పనితీరుని పెంచుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని, ఏదైతే పొట్ట భాగంలో చేరిగిపోయిన ఫ్యాట్ ఉందో దాన్ని కరిగించడానికి నల్ల మిరియాలు అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. ఈ 6 రకాల ఆయుర్వేదిక్ గుణాలని కలిపి ఒక గట్ గమ్మీస్ రూపంలో తీసుకొచ్చారు. ఇవి డైజెషన్ కి హెల్త్ నివ్వడంతో పాటుగా గట్ సంబంధిత హెల్త్ ని ప్రమోట్ చేయడంతో పాటు ఇందులో అధికమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల అంతర్గత వాపులను కంట్రోల్ చేయడానికి, ఏదైతే ఇప్పుడు అన్ని రకాల ఫుడ్స్ ఆరోగ్యమో అనారోగ్యమైన ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల లోపల టాక్సిన్స్ ఉండిపోయి వాటి వల్ల ఏదైనా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సెల్స్ కి, మన కణాలకి ఆక్సిజన్ అనేది అందకపోతే ఆ అందకపోవడాన్ని కంట్రోల్ చేసి ఆక్సిజన్ సప్లై అనేది చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎంతో మంచిగా ఉపయోగపడతాయి. దాంతో పాటుగా లోపల ఉన్న గ్యాస్ట్రిక్ సమస్య ఏదన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడంతో పాటు ఈ వాతానికి సంబంధించి, కఫానికి సంబంధించి ఎక్కువ కఫం స్థాయి అధికంగా ఉండటం వల్ల డైజెస్టివ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ కఫాన్ని కంట్రోల్ చేయడానికి కూడా
మన గట్ గమ్మీస్ అనేవి ఉపయోగపడతాయి. దాంతో పాటుగా మన మెటబాలిజాన్ని రెగ్యులేట్ చేయడంతో పాటు కంప్లీట్ డైజెస్టివ్ సిస్టాన్ని క్లీన్ చేస్తుంది. అంటే వ్యర్థ పదార్థాలు ఏమన్నా లోపల స్టోర్ అయి ఉండిపోతే వాటిని క్లీన్ చేసి బయటికి పంపించడంలో గట్ గమ్మీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా కోలన్ కి సంబంధించి అంటే పెద్ద ప్రేగు చిన్న ప్రేగుకి సంబంధించి ఏమైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఈ గట్ గమ్మీస్ అనేవి ఎంతో మంచిగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక చిన్న వీడియో చూద్దామండి. World, we tend to chew on many unhealthy foodstuff and dumping in all sort of morbid mess and build an unwanted stress on the gut. This leads to many undesired effects on the gut health, right from constipation to gastritis, gastric ulcers, or inflammatory bowel diseases. As rightly said, gut is the gateway for person's health. Indus Viva presents you iDwell Gut Health Gummies to handle all the stress built on your tummy. Triphala, a triad herb from Ayurveda, is widely used remedy for all sorts of gut-related problems. Triphala represents an essential foundational formula as it promotes efficient digestion, absorption, elimination, and rejuvenation. Moreover, studies have validated a number of potential uses of Triphala, which include free radical scavenging, antioxidant, anti-inflammatory, immunomodulating, appetite stimulation, and gastric hyperacidity reduction. The roots and rhizomes of licorice have been in traditional use for several centuries. Licorice has been reported for enhancing gastric mucus secretion and anti-ulcer activity. Research indicates licorice alleviates symptoms of functional dyspepsia. Senna, the super cleanser, makes sure that all the unwanted stuff is flushed out of the system. Senosides, the active marker compounds in senna, help in bringing about required gastric motility, thereby helping in cleansing the intestines to get rid of the unwanted debris. These combinations make sure you need not worry your gut. Make it a habit to munch on these iDwell Gut Gummies to support your gut with a good conditioning. Innovation is always a key for any of the Indus Viva products. We focus on what are the best benefits the consumer is going to get with our products. We start with a brainstorming session to identify the need states and then refine the concepts based on the marketing trends and needs. థ్యాంక్ యూ మ్యామ్. ఈ గట్ గమ్మీస్ అనేవి కాన్స్టిపేషన్, ఇండైజెషన్ నుంచి మొదలుకొని క్యాన్సర్ వరకు కంట్రోల్ చేయడానికి, లోపల ఉన్న టాక్సిన్స్ ని కంప్లీట్ గా బయటికి పంపించడానికి, ఒకవేళ డైజెషన్ సిస్టమ్ లో గనక ఏదైనా వూండ్స్ పడితే, ఏదన్నా లోపల పుండ్లు పడితే వాటిని కంట్రోల్ చేయడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. దాంతో పాటుగా గ్యాస్ట్రిక్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే ఇంకా ఫోర్త్ వన్ చూసుకుంటే హెపటోగమ్మీస్ అంటే లివర్, కాలేయం. మన బాడీలో కేజీన్నర బరువు ఉండి రీజనరేటివ్ ఆర్గాన్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది లివరే. మనం తిన్న ప్రతి ఆహారాన్ని అరిగించడం గట్టి ఎంత యొక్క పనో, తిన్న దాంట్లో ఉన్న వ్యర్థాలైనా పనికొచ్చేవన్నా స్టోర్ చేసుకోవడంలో లివర్ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు మనం తినే ఎక్కువ వేస్టేజ్ ఫుడ్ వల్ల పనికొచ్చే పోషకాల కన్నా టేస్ట్ కోసం తినే వాటిలో వ్యర్థాలు ఎక్కువగా ఉండిపోవడం వల్ల లివర్ కి సంబంధించిన అనారోగ్యాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అవి జాండీస్ అవ్వచ్చు, లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వకపోవడం అవ్వచ్చు, లివర్ ఉబ్బడం అవ్వచ్చు, ఫ్యాటీ లివర్ అవ్వచ్చు, లేదా లివర్ పాడైపోవడము, లేదా ష్రింక్ అయిపోవడము. ఇవన్నీ మేజర్ గా లివర్ కి జరిగే ప్రాబ్లమ్స్. ఇట్లాంటి లివర్ కి సంబంధిత అనారోగ్యాల్ని కంట్రోల్ చేయడానికి, స్టార్టింగ్ నుంచే రాకుండా చేయడానికి హెప్టోగమీస్ అనేవి ఉపయోగపడతాయి. ఇందులో మేజర్ గా 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. మొదటి వన్ వచ్చేసి బయోటర్మెటిక్ కాంప్లెక్స్ అంటే పసుపులో ఉండే ఇంగ్రీడియంట్ కర్కుమిన్. రెండోది వచ్చేసి తిప్పతీగ. మూడోది వచ్చేసి అతిక మామిడి.
నాలుగవది వచ్చేసి ఉసిరి, ఐదవది వచ్చేసి నేల ఉసిరి. ఈ 5 రకాల ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ని తీసుకుని ఈ హెపటోగమ్మీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ ఏదైతే కర్కుమిన్ అన్నామో ఇది సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి, లివర్ ఫంక్షనింగ్ ని పెంచడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా 16 రకాల క్యాన్సర్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ కర్కుమిన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కర్కుమిన్ అనేది అడవి పసుపులో మాత్రమే దొరుకుతుంది. 100 కేజీల పసుపు ఆడిస్తే 1/2 కేజీ నుంచి అర కేజీ కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అనేది మనకి దొరకడం అనేది జరుగుతుంది. అట్లాంటి కర్కుమిన్ అనేది మన హెపటోగమ్మీస్ లో ఉండటం అనేది జరిగింది. అలాగే రెండవది వచ్చేసి తిప్పతీగ. తిప్పతీగ లివర్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, లివర్ ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అవుతూ ఉంటే దాని వల్ల కలిగే పెయిన్ ని కంట్రోల్ చేయడానికి ఈ తిప్పతీగ అనేది ఎంతో ఎక్కువ ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా రెస్పిరేటరీకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి తిప్పతీగ ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది వచ్చేసి అతిక మామిడి. అతిక మామిడి ఏదైతే వేస్ట్ ఫ్లూయిడ్స్ బాడీలో ఉండి ఆ వేస్ట్ లివర్ దాచుకోవటం వల్ల ఉబ్బిపోతుందో అట్లాంటి వేస్ట్ ఫ్లూయిడ్స్, వాటర్ పట్టింది అంటారు చాలా మంది లివర్ కి, ఆ వాటర్ ని బయటికి పంపించడానికి ఈ అతిక మామిడి అనేది ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా టాక్సిన్స్ ని బయటికి రిమూవ్ చేయడానికి, లివర్ ఫంక్షనింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నాలుగవది వచ్చేసి ఉసిరి, అది ఆమ్లా అంటాం. ఈ ఫ్యాటీ లివర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ ని కరిగించడానికి ఈ ఉసిరిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీబయోటిక్ లక్షణాలు, యాంటీవైరల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల లివర్ ఉబ్బడాన్ని కంట్రోల్ చేయడంతో పాటు ఫ్యాటీ లివర్ ని కంట్రోల్ చేయడానికి, లివర్ చుట్టూరు ఉన్న ఫ్యాట్ ని కరిగించి బయటికి పంపించడానికి ఈ ఉసిరి అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ని కరిగించడానికి ఉసిరికాయ ఎంతో మంచిగా పనిచేస్తుంది. అలానే ఇంకా ఆఖరిది వచ్చేసి నేల ఉసిరి. ఈ నేల ఉసిరి ఏం చేస్తుంది అంటే లివర్ ఫంక్షనింగ్ ని, మెకానిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. అంటే ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి లివర్ డ్యామేజ్ అవ్వడం ఒక ఎత్తు అయితే అసలు బ్యాడ్ హ్యాబిట్సే లేకుండా లివర్ డ్యామేజ్ అవ్వడం అది ఎక్కువైపోయింది. ఎందుకు? మనం తినే ఫుడ్ వల్ల. మనం తాగే టీలు, కాఫీలు, పెస్టిసైడ్స్ ఫుడ్స్, కెమికల్స్ ఫుడ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, మైక్రో ప్లాస్టిక్ ఫుడ్స్, ఇన్ని రకాల ఫుడ్స్ ని లోపల వేయడం వల్ల ఆ టాక్సిన్స్ అంతా చేరుకుని ఈ లివర్ అనేది ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇట్లా ఏదైతే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజార్డర్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి నేల ఉసిరి అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే ఏజ్ తో రిలేటెడ్ లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు జరిగే లివర్ డ్యామేజ్ తో పాటుగా లివర్ ఫంక్షనింగ్ ని కంట్రోల్ చేయడానికి, లివర్ ఫంక్షనింగ్ మెకానిజాన్ని ఇంప్రూవ్ చేయడానికి మన హెపటోగమ్మీస్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఇది లివర్ కి హెల్త్ ఇవ్వడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి, ఈ టాక్సిక్ ఏజెంట్స్ ఏదైతే ఉందో ఈ లివర్ చుట్టూరు మనం తీసుకునే గమ్మీస్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి లివర్ చుట్టూరు ఒక షీల్డ్ లా పేరుకుని ఈ టాక్సిక్ ఏజెంట్స్ లోపలికి రాకుండా లోపల ఉన్న టాక్సిక్ ఏజెంట్స్ ని బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి. అలాగే హార్మోన్ ని రెగ్యులేషన్ చేస్తుంది. కర్కుమిన్ ఉండటం వల్ల ఫ్యాట్ ని కరిగిస్తుంది, కొలెస్ట్రాల్ ని కరిగించి బయటికి పంపిస్తుంది. ఏదైతే న్యూట్రియంట్ స్టోరేజ్ అనేది తగ్గిపోతూ వస్తుందో లివర్ కి ఆ న్యూట్రియంట్ స్టోరేజ్ అవ్వడానికి, అలాగే రిలీజ్ అవ్వడానికి, మెకానిజాన్ని పెంచడానికి మన హెపటోగమ్మీస్ అనేవి ఎంతో మంచిగా ఉపయోగపడతాయి. లివర్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేస్తుంది. లివర్ కి సంబంధించి వాపు నుంచి మొదలుకొని డ్యామేజ్ వరకు క్లియర్ గా కంట్రోల్ చేసి లివర్ కి హెల్త్ ఇవ్వడానికి ఈ హెపటోగమ్మీస్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఈ ఆయుర్వేదం యొక్క ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే చెప్పుకున్నా మేడం స్టక్ అయినట్టుంది, వస్తుంది. అంతలోపు డాక్టర్ గారి వీడియో చూసేద్దామండి. నూట 120 గమ్మీస్ ఉంటాయి. ఇందులో మైండ్ గమ్మీస్ అనేవి మొదటగా ఎంటీ స్టమక్ తో తీసుకోవడం వల్ల, మ్యామ్ వాయిస్ ఓకేనా? ఓకే ఓకే స్ట్రక్ అయింది. ఈ Yes, ఏదైతే madam, okay. మైండ్ గమ్మీస్ ఉన్నాయో
ఇవి ఎంటీ స్టమక్ లో తీసుకోవడం వల్ల ఆ డే మొత్తానికి మన బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేయడానికి, స్ట్రెస్ ఫ్రీగా, రిలీఫ్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఆప్తా గమ్మీస్ అనేవి టిఫిన్ చేసిన తర్వాత తీసుకోవాలి. దాని వల్ల ఐ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఈ గట్ గమ్మీస్ అనేది భోజనానికి అరగంట ముందు లేదా పావుగంట ముందు తీసుకోవడం వల్ల ఏదైతే లోపల ఎసిడిక్ నేచర్ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ఇంక ఈ హెప్టో గమ్మీస్ అనేవి నైట్ భోజనం తర్వాత తీసుకోవడం వల్ల నైట్ మొత్తం లివర్ ని క్లీన్ చేయడానికి, లివర్ లో ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. ఏదైతే ఆయుర్వేదిక్ గుణాలు కలిగి ఈజీ టు కన్సంప్షన్ రూపంలో వచ్చినవి ఇవి. ఈ 4 కూడా చాక్లెట్ రూపంలోనే ఉంటాయి. ఈజీ టు క్యారీ, తీసుకోవడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మిగతా వీడియో చూద్దాం. The largest solid internal organ in the body. The liver is also a chemical factory performing over 500 chemical functions in your body. Your liver turns proteins and sugars into things that your body needs, stores vitamins, sugars, fats, and other nutrients, and helps regulate hormones. Being such a beautiful organ, it's often exploited heavily by various deeds that we do in a day. Estimated more than 30% of the population suffers from a condition called non-alcohol related fatty liver disease, a condition where excessive fat is accumulated in the liver. Turmeric, the golden herb again, from the treasures of Ayurveda, holds the answers for all these liver related problems. Liver Health Gummies present to you the bioavailable form of curcumin through its biotermin complex, a scientifically studied curcumin for its effectiveness. Indian gooseberry in English or amla in Hindi is one of the most important medicinal and dietary plants in the Indian subcontinent, has been known to be effective in preventing or ameliorating the toxic effects of hepatotoxic agents. Phyllanthus neruri, a traditional herbal medicine, is found to be hepatoprotective. This prized Ayurvedic herb is hence useful in remedying all sorts of liver problems. Coupled with other herbs like Punarnava and Guduchi, this power-packed combination is one-stop solution for all your liver needs. Chew your Liver Health Gummies now. Liver will take care of your health and curcumin will take care of your liver. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. మేడం మాట్లాడతారా? లేదు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చింది. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్, నీట్, క్లియర్ ప్రజెంటేషన్. ఒకసారి మేడం ఒకసారి హార్ట్ ఇద్దామండి. ఎంతమంది నోట్ చేసుకున్నారో నాకైతే తెలియదు. నేనైతే నోట్ చేసుకున్నాను. 4 పేజెస్ నోట్ చేసుకున్నాను. వండర్ఫుల్ సెషన్ కదా. మనం ఇది చెప్పాలంటే 1-2 ఇయర్స్ పడుతుంది కదా. ఎంతో రీసెర్చ్ కదా. మళ్ళీ మన కంపెనీ మనకు సపోర్ట్ ఇవ్వడం కోసం ఒక యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఒక యాడ్ కూడా మనం చూద్దామండి. ఇప్పుడైనా సరే వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక 10 minutes లో మనం సెషన్ క్లోజ్ చేద్దాం. కానీ ఎప్పట్లాగే ఆలస్యంగా వస్తాడు. ఎప్పట్లాగే ఆలస్యం. చాలా పంచువల్ గా ఉండాలనుకుంటున్నారు, కానీ ఎప్పట్లాగే ఆలస్యంగా వస్తాడు. ఓ, శామ్ మరింత ఆలస్యం చేశాడు. అతని పేగు నిజంగా ప్రమాదంలో ఉంది. గత నెల వరకు మనము నంబర్ 1, కానీ ఇప్పుడు శామ్ తప్పెక్కడుందని కనుక్కున్నావా? శామ్ కంటి చూపు కూడా ప్రమాదంలో ఉంది. ఏ శామ్, అంత బాగుందా? శామ్, మీరు దీన్ని ఎందుకు ప్రయత్నించకూడదు?
శామ్ ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నాడు, కానీ దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. బాయ్ శామ్. అరే శామ్ మతిస్థీమితం కోల్పోతున్నాడు. శామ్, నువ్వు బాగున్నావా? లేదు, నేను దీంతో విసిగిపోయాను. నా సమస్యలకు పరిష్కారమే లేదు. ఒక పరిష్కారం ఉంది. ఐడ్వెల్? అవును, ఐడ్వెల్ మూలికలతో తయారు చేయబడిన ఈ నమలగల గమ్మీలు మీ గట్, కళ్ళు, కాలేయం మరియు మనసుకు ఉత్తమమైనవి. 1లో 4 మరియు అందరికీ 1. థ్యాంక్ యూ లైలా. ఐడ్వెల్, ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండండి. Good customer service is more important. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ సెషన్. ఎన్ని ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అండి. ఆయుర్వేదం అంటేనే అద్భుతం. అది కన్జ్యూమబుల్ గ్రేడ్ లో ఒక నానో టెక్నాలజీ జోడించి తీసుకురావడం అంటే ఒక మహా అద్భుతం. అలాంటి మన R&Dకి, కంపెనీకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి ఒక్కసారి మనం హార్ట్ ఇద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం ప్రోడక్ట్ వాడి రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ యొక్క గట్టుకు సంబంధించి నేనే చెప్తానండి. ఈ యొక్క గట్టు వాడిన తర్వాత మా ఓన్ సిస్టర్ కి తను ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఒక ఇబ్బంది అనమాట. తనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇబ్బంది, ఎప్పుడు గ్యాస్ట్రిక్ అంటూ ఉండేది. నాకంటే చిన్న ఏజ్ మా చెల్లెలు. కాకపోతే ఎప్పుడైతే ఈ యొక్క 5,000 వచ్చిందో అందులో ఒక గట్ అనేది తీసుకెళ్లి వాడిన తర్వాత తనకి 11 years నుంచి ఉన్న తన ప్రెగ్నెన్సీలో వచ్చింది. అప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్ ఇప్పుడు క్లియర్ అయిందండి. అలాగే ఇంకా కర్నూలు టీమ్ లో కూడా చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ కనబడట్లేదు, నేనే షేర్ చేశాను. ఒక బాబు, ఒక 6th class బాబుకి ఇది పసిడికల్ అంటారు కదా, అది రావడం జరిగింది. వాళ్ళు భయపడిపోయారు. ఏంటి ఈ మందులు అవన్నీ, పసరు ఇది తాగలుగుతాడా, పత్యాలు చేయగలుగుతారా, ఇదన్నీ ఇబ్బంది పడిపోయారు అన్నమాట వాళ్ళు. అజ్మదుల్లా సార్ వాళ్ళ ఓన్ సిస్టర్ తను వాళ్ళ బాబుకి ఈ యొక్క ఐపల్స్ అండ్ ఐడ్వెల్ ఒక 6th class స్టాండర్డ్ లో ఉన్న అబ్బాయికి వాడించడం జరిగింది. ఒక బాటిల్ పల్స్, ఒక బాటిల్ ఐడ్వెల్ అండి. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం జరిగింది. మళ్ళీ బిలిరూబిన్ టెస్ట్ చేయించుకొని న్యాచురల్ గానే అతను బ్యాక్ రావడం జరిగిందండి. ఒక అద్భుతం. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక అద్భుతం అండి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది అందరికీ తెలుసు, కొన్ని తెలుసు, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరికాయి. కాకపోతే ఏంటంటే ఈ లివర్ అనేది వెరీ డేంజర్ అండి, డేంజరస్ ఆర్గాన్ ఇది లివర్. అది తెలియకుండానే చనిపోతున్నారు ఈ మధ్య కాలంలో, చాలా మనం చూస్తున్నాము. ఏంటి అంటే పసకలని కడుపులో పడి చనిపోయింది. అయ్యో ఎంగేజ్ కదా అంటే తెలియదు అనమాట. అది చేసే డ్యామేజ్ అనేది తెలియదు. ఎట్లా మనం గుర్తించడం ఈ లివర్ డ్యామేజ్ అంటే, ఈ టైఫాయిడ్ వచ్చింది కదండి, టైఫాయిడ్ వస్తే లివర్ వాపు వస్తే టైఫాయిడ్ వస్తుంది అంతే. గ్యాస్ట్రిక్ వచ్చింది అనుకోండి, ఆ టాక్సిన్స్ అనేది ఎత్తిపోయలేక ఇబ్బంది పడుతుంది అంటే లివర్ ఇబ్బందే. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 2 years లోనే ఫ్యాటీ లివర్కి వెళ్ళిపోతారు. అంతే. వైట్ రైస్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ లో ఉంటారు మినిమం 10 years కైనా. న్యాచురల్ గా చెక్ చేసుకుంటే షుగర్ అందరికి ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటే 99% ఉన్న పీపుల్ లో ఉంటుందండి. అలాగే మా ఎదురు డాక్టర్ కి షుగర్ ఎప్పటి నుంచో ఉంది, 10 years నుంచి. తను ఛాలెంజ్ చేశారు నాకు, ఫ్యాటీ లివర్ ఎన్ని వాడాను, అది అసలు వెళ్ళిపోవడం అనేది ఉండదని ఛాలెంజ్ చేశాడు. సరేలేండి సార్, ఒక ఐపల్స్ 5,000 అయితే వాడి చూడండి అని చెప్పాను అన్నమాట. కాఫీ కూడా వాడాడు తను. ఒక బాటిల్ వాడిన తర్వాత నాకు తెలియకుండా చెక్ చేయించుకున్నాడు, ఫ్యాటీ లివర్ లేదు. అబ్బా మీ ప్రోడక్ట్ అద్భుతం అని అప్పుడు చెప్పాడు. ఆ 10 years నుంచి కూడా తను డైట్ అంటే అంత డైట్ ఫాలో అవుతాడు. మంతెన గారు ఇవన్నీ కూడా నీలకొండ పెళ్లి కూడా వెళ్ళేసి వచ్చాడు తను. అట్లాంటి డైట్, అసలు అన్నమే తినడు షుగర్ వచ్చినప్పటి నుంచి. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదండి ఖాదర్వల్లి గారు, ఆ ఫుడ్ తింటాడు తను. ఇంకా తనకే ఆ ప్రాబ్లం చిన్న ఏజ్ లో వచ్చిందని పిల్లలకు కూడా అదే ఫుడ్ అండి. అసలు ఊహించరు మీరు. అట్లాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్న డాక్టరు చెప్పుకోలేడు, ఇంకా తనే ప్రాబ్లం క్లియర్ చేసుకోలేక ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్తాడని ఉంటుంది అనమాట సైకలాజికల్ గా. అలాంటి ఒక అద్భుతాన్ని ఇచ్చింది ఈ యొక్క ఐడ్వెల్ అండి. ఒకసారి మన యొక్క ప్రొడక్ట్ హార్ట్ ఇద్దాం. ఇంకా సీనియర్ ని మనం తీసుకుందాం. ఇక్కడ కొన్ని మనము
రెండు టెస్టిమోనియల్స్ తీసుకుందామండి. ఇక్కడ అనిత మేడం కనబడుతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడి మీరు తీసుకున్న బెనిఫిట్స్ ని మీ మాటలో షేర్ చేయండి మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం. అనిత మేడం తను లెక్చరర్ గా వర్క్ చేస్తుంది ఫ్రమ్ నల్గొండ. ప్లీజ్ వెల్కమ్ మేడం. మీకు అవైలబుల్ గా ఉంటే ఏమైనా షేర్ చేసుకోండి. ఒకసారి మరి హార్ట్ ఇద్దామా మరి మేడంకి. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ అందరికీ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనిత గురునాథం. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ, వర్కింగ్ యాజ్ ఎ బిఎడ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. అయితే అదేవిధంగా పార్ట్ టైమ్గా ఇండస్ట్రీ బాగులో కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నేను హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేసినప్పుడు పోస్ట్ కోవిడ్లో చాలా సఫర్ అయినప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అప్పుడు నేను పల్స్ కాఫీ వాడాను. పోస్ట్ కోవిడ్ ద్వారా చాలా కాంప్లికేషన్స్కి గురయ్యానండి. ఇవి వాడి చక్కటి రిజల్ట్స్ తీసుకున్నానండి. ఎందుకంటే బీపీ ఎప్పుడూ ఫ్లక్చువేట్ అవుతుండేది. నెక్స్ట్ స్పర్శ ప్రాబ్లం పోయిందండి చెయ్యిను కాలులో. అదేవిధంగా నాకు నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు అంటే హార్ట్ దగ్గర పెయిన్ వస్తుండేది. హార్ట్ ప్రాబ్లం ఉందా అన్నంత బాధ ఉండేది. ఎన్నోసార్లు హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర కూడా చూపించుకున్న డేస్లో ఉన్నానండి. ఇట్లా చాలా సఫకేషన్ లో ఉన్న టైంలో ఈ ప్రోడక్ట్స్ వాడాను. ఎంతో మెడికేషన్ వాడానండి. ఫస్ట్ అంత మెడికేషన్ తీసుకున్నా కూడా మారిన హాస్పిటల్కి వెళ్ళినా కొద్దీ ప్రాబ్లమ్స్ యాడ్ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు. దాంతోపాటు మెడికేషన్ కూడా యాడ్ అవుతుందండి. అట్లా చాలా విసిగిపోయినాను నేను. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోడక్ట్ పల్స్ కాఫీ వాడినాక నాకున్న ఈ యొక్క పోస్ట్ కోవిడ్ ద్వారా యాడ్ అయిన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి వెళ్ళడం జరిగింది. వాటి నుండి బయటపడమే కాదు కానీ నెక్స్ట్ మళ్ళీ నాకున్న 15 years నుండి ఉన్న మైగ్రేన్, ఇది కూడా నా లైఫ్లో పార్ట్ అనుకున్నాను. ఆ మైగ్రేన్ కూడా పోయిందండి. దీంతో నాకు చక్కటి నమ్మకం వచ్చి నేను ఈ ప్రోడక్ట్స్ని ఫస్ట్ బాటిల్లోనే నాకు రిజల్ట్ వచ్చిందండి. నేను ఇంకా మంచి బిలీఫ్ తోటి 4 months కంటిన్యూ చేశానండి. ఇప్పుడు 4 years నుండి నేను మెడికేషన్ లేకుండా చాలా హెల్దీగా ఉండడం జరిగిందండి. ఐ కేర్ వాడాను, ఇంట్లో అన్ని ప్రోడక్ట్స్ వాడాను. డ్వెల్ కూడా మా బాబు మేము వాడుతామండి. మా సార్కి సైనస్ ప్రాబ్లం ఉండేదండి. నెక్స్ట్ బాగా బాడీ పెయిన్స్ అని ఉండేది. ఈ మధ్య ఐడ్వెల్ స్టార్ట్ చేశారు, అసలు పెయిన్స్ అనట్లేదండి. నెక్స్ట్ ఈ సైనస్ ప్రాబ్లం కూడా చాలా మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఫర్ గివింగ్ దిస్ థ్యాంక్ యూ సో ఆపర్చునిటీ. మచ్ మేడం. వండర్ఫుల్. ఒక్కసారి మేడం కి హార్ట్ ఇద్దాము. ఆల్ ప్రొడక్ట్స్ గురించి మేడం చెప్పడం జరిగింది. ఈ గ్యాస్ట్రిక్ కి పెయిన్ కి సంబంధం ఏంది అని అంటుంటారు కదా, అవునా కాదా? గ్యాస్ట్రిక్ వల్లనే పెయిన్స్ వస్తాయి. అసలు దాని గురించి మనం ఎన్నో టెస్ట్లు చేయించుకుంటారు. ఓకేనా? ఆ గ్యాస్ ఫ్రీ అయిపోతే అసలు పెయిన్ ఉండదు. అసలు ఏంటండి నొప్పులు మాత్రం అంటే ఈ టాబ్లెట్ ఇస్తుంటా అంటుంటారు వాళ్ళు. వాళ్ళ కండిషన్ తెలుసుకుని గ్యాస్ ఇస్తే సరిపోతుంది. వచ్చేసి ఇక్కడ శారదా మేడం ఉన్నారు, బ్రాండ్ న్యూ స్టార్ 50. ప్లీజ్ వెల్కమ్ మేడం. మీ యొక్క ఈ ప్రొడక్ట్ వాడిన రిజల్ట్ మీ యొక్క మాటల్లో ఒక 1 minute షేరింగ్ మేడం. ఒకసారి మేడం హార్ట్ ఇద్దామా మరి. వాళ్ళు జరిగిన బెనిఫిట్ ని షేర్ చేయడానికి మన కోసం వస్తున్నారు కదా, మరి జస్ట్ రియాక్షన్. ప్లీజ్ వెల్కమ్ మేడం. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు శారద. నేనైతే ప్రస్తుతానికైతే ఐపల్స్ ఐ కాఫీ మేము వాడుతున్నాం మేడం ఇంట్లో. మా హస్బెండ్కి సైనస్ ఉండే, సో సైనస్తో చాలా సఫర్ అయ్యేవాడు. ఇంకా దాంతో మేము ఐపల్స్ ఐ కాఫీ 2 యూజ్ చేస్తాం మేడం. ఐ కాఫీ వల్ల తనకి సైనస్ నుండి చాలా రిలీఫ్ వచ్చింది. నిజంగా మన ప్రోడక్ట్స్ ఆల్టర్నేటివ్గా వర్క్ చేస్తుంది అంటే అది మా విషయంలో ట్రూ అయింది. అందరికీ షుగర్కి అట్లా వర్క్ చేస్తూ ఉంటే మాకు సైనస్కి కూడా అది వర్క్ చేయడము. మా ఆయన అసలు మార్నింగ్ తనకి చాలా నచ్చి కాఫీ కంపల్సరీ మార్నింగ్ లేవడంతోనే తను కాఫీ యూజ్ చేయడము, సైనస్ నుండి మేము బయటపడడం చాలా మాకు రిజల్ట్ వచ్చింది. అలాగే మా బాబు కూడా చాలా సఫర్ అయ్యేవాడు, ప్రతిసారి సిక్ అయ్యేవాడు. వీక్లీ 2 times అయినా తనకి ఫీవర్ వచ్చేది. మేము ఐపల్స్ యూజ్ చేసినప్పటి నుండి తను చాలా ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే దాని నుండి బయటకు వచ్చాడు. ఇంకా ఎప్పుడు కానీ మార్నింగ్ లేవడంతోనే మమ్మీ నాకు ఐపల్స్ కావాలి అని తనే వచ్చి అడుగుతాడు. ఇంకా ఐపల్స్ చాలా వర్క్ అయింది మా బాబుకి కూడా.
ఆ, ఇంత మంచి ప్రోడక్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎంత మేడం మీ బాబు ఏజ్ ఎంత మేడం? మా బాబుది నిన్ననే బర్త్డే అయింది మేడం. ఇప్పుడు 5th year లోకి ఎంటర్ అయ్యాడు మేడం. 4 ఓకే, years. చిన్న పిల్లలు కూడా మన పల్స్ వాడొచ్చు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. 3 నెలల పాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడొచ్చు. మన ఒక సప్లిమెంట్స్ అనమాట, ఇవన్నీ మెడిసిన్ కాదు, ఔషధ గుణాలు ఉన్న ఆహారం అంతే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మీరు షేరింగ్స్ అడగగానే ఇచ్చినందుకు. ఇక్కడ మనము ఒక సీనియర్ ఉన్నారు, మనం సార్ని ఇన్వైట్ చేసుకుందాం. సునీత జానే సార్, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ వచ్చేసి ఒక ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అనమాట. అతి కష్టం ఏదైనా ఉంటుందంటే అదే ఉంటుందండి. ఎంప్లాయ్మెంట్ లో ఉండడం అనేది అతి కష్టమైన పని. తను ఒక పెద్ద క్యాడర్ లోకి వెళ్ళి 1,25,000 సార్లు తీసుకుంటూనే ఒక కంపెనీని రన్ చేసి ఒక స్టేజ్ లో ఉండి ఒక మంచి అలవెన్సెస్ ఉంటాయి. అన్ని కూడా మేనేజర్ కార్డులు అంటే ఎట్లా ఉంటుందండి, అన్ని ఉండి కూడా మరి దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఇండస్ట్రీ అని టేకప్ చేయడం జరిగింది. తన ఇంట్లో కూడా చాలా రిజర్వ్స్ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి, ఒక బిజినెస్ గురించి సార్ యొక్క మాటల్లో మా సజెషన్స్ మనం విందామా? మరి ఇప్పుడైనా సరే వీడియో ఆన్ చేసుకోండి. ఓకేనా, ఒక 5 minutes లో మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా, ప్లీజ్ వెల్కమ్ సార్ సునీత జానే సార్, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ని అందరు వీడియో ఆన్ చేసుకొని హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. మీ అందరికి నేను నమస్కారం చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. మొట్టమొదటిగా నా తరపున మీ అందరూ కూడా ఒకసారి మౌనిక మేడంకు చాలా చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కటి ప్రజెంటేషన్, ఇంకా వండర్ఫుల్గా ఉంది. రైట్, సో ఇంకా ఈరోజు ఐడ్వల్ గమ్మీస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా సో ఐడ్వల్ గమ్మీస్ ఎందుకు అవసరము అనుకుంటే, మొట్టమొదట ఏం చెప్పింది మేడము, సో మైండ్ గమ్మీస్ గురించి చెప్పింది. ఈ రోజులో యూట్యూబ్లో హల్చల్ అవుతున్న వీడియోలో చిన్న పిల్లలది నా బీపీ రేపకు మమ్మీ అని వస్తుంది. చిన్న పిల్లలు మాటలు అప్పుడప్పుడే వచ్చే పిల్లలకు యూట్యూబ్లో హల్చల్ అయ్యే వీడియోలో, పిల్లల వీడియోలో చూడండి, నాకు బీపీ రేపకు మమ్మీ అని వస్తుంది. ఎక్కువ మంది పిల్లలు ఇదే వీడియోలో వస్తుంది. ఇంత బుడ్డోడికి బీపీ ఎట్లా తెలుస్తుంది? ఎందుకంటే రాగానే చాలా స్ట్రెస్ పెడుతున్నాం చిన్న పిల్లలు. చాలా మంది పెద్దవాళ్ళకే స్ట్రెస్ అనుకుంటున్నారు, కానీ మన ఎల్కేజీలో జాయిన్ చేసినప్పటి నుంచి మొదలుకుంటే ర్యాంకు రావాలి, ఫ్లెక్సీలో రావాలి. నా కొడుకు ఎక్కడ రావాలి? ఫ్లెక్సీలో రావాలి, ఫ్లెక్సీలో టాప్ పొజిషన్లో రావాలి. చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇదే గోల. చిన్న పిల్లల దగ్గర నుంచి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. విపరీతమైన ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద సబ్జెక్టులు మనం ఎప్పుడో 7th క్లాస్లో, తర్వాత ఐఐటి ఫౌండేషన్, రెండోది ఏంది ఐఐటి ఫౌండేషన్, ఎల్కేజీ యూకేజీలో ఐఐటి ఎప్పుడో వస్తుంది ఇంజనీరింగ్, అక్కడ వచ్చి ఐఐటి, ఇక్కడ నుంచి ఫౌండేషన్ వస్తుంటాం. ఎంత మానసిక ఒత్తిడి ఉందంటే పిల్లలకు ఉంది, పెద్దలకు ఇంకా చాలా ఎక్కువగా ఉంది. దీనికి బాగా ఉపయోగపడేది మైండ్ గమ్మీస్ అంటారు. రెండవది కంటి చూపుకి సంబంధించింది. కంటి చూపు అందరూ ఏమనుకుంటారు, మొబైల్ ఫోను, తర్వాత ఇంకా కరెక్టే మేడం చెప్పింది. కానీ ఒకప్పుడు ఇంట్లో ట్యూబ్ లైట్లు ఏమున్నాయండి, ఇప్పుడేం లైట్లు ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. నేను మొబైల్ చూడను, నేను మంచి కూరగాయలు తింటాను, ఆకుకూరలు తింటాను, నీకు ఖచ్చితంగా సైట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఎల్ఈడి లైట్లనే తీసుకొచ్చారు. ఇప్పుడు ఎల్ఈడి లైట్లన్నీ కూడా దాంట్లో వోల్టేజ్, కరెంట్ సేవింగ్ అని చెప్పేసి మొత్తం గుడ్డోలని చేస్తుంది మన లైట్లు. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఒకప్పుడు రెడ్గా వెలిగే బల్బు, కరెంటు బల్బ్ అంటే రెడ్గా వెలిగేది, దాన్ని మొత్తం కూడా వైట్ చేసి, ఇంకా మొత్తం కూడా వైట్ చేసి ఇస్తారు. చాలా దారుణమైన ఎఫెక్ట్ ఉంటుంది లైట్ మొత్తం. ఎప్పుడు దాంట్లో డే టైంలో కూడా ఇప్పుడు చూడండి, 2 లైట్లు 3 లైట్లు వెలిగితే కానీ కనపడదు. ఒక్క లైట్ వేసేసాం అనుకో, ఒక లైట్ బంద్ చేసి చూస్తాను, ఇప్పుడు ఆల్రెడీ ఒక లైట్ ఉంది, ఏమైనా కనపడుతుందా? ఏమీ కనపడదు. అంటే అంత తగ్గిపోయింది లైట్ పవర్ అంతా కూడా. తీక్షణంగా చూస్తే గానీ ఈ కన్ను కనపడని పరిస్థితిలో వచ్చింది. ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం. ఇక మూడోది మలబద్ధకం. ఇది లేని ఇల్లంటూ లేదు, ఇది మనిషి లేని. చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఒక్కసారి మోషన్ పోతే గగనం అనుకుంటున్నారు. మిత్రులారా, 3 సార్లు తింటావు, 2 సార్లు అయినా పోకపోతే మాత్రం ఇన్పుట్ ఎక్కువ, అవుట్పుట్ తక్కువ. దానివల్లనే ప్రాబ్లమ్స్. దీని గురించి చర్చించడానికి సిగ్గుపడతా ఉంటాం, ఇదేదో పెద్ద నేరమైనట్టు. ఇది ప్రతి కుటుంబంలో గ్యాస్ ట్రబుల్స్ అన్ని, క్యాన్సర్కు మూలం గ్యాస్ ట్రబుల్ అని తెలుసుకోవాలి మనం. క్యాన్సర్కు మూలమే గ్యాస్ ట్రబుల్.
టాక్సిన్స్ బయటకు వెళ్ళకపోవడం, గట్టు గమ్మి. తర్వాత ఇంకోటి ఏముందండి, హెపటోగమ్మి. మేడం చెప్పింది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఆర్గన్, నిజంగా ఆర్గన్. దానికి 2 కావాలండి. ఏం కావాలంటే టాక్సిన్స్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలంటే నీళ్లు తాగాలి, అది తాగం. చాలా మంది ఒకప్పుడు ఏంటంటే ఆల్కహాల్ తాగే వాళ్ళకు, బాగా డ్రింక్ చేసే వాళ్ళకు ఉండేది. ఇప్పుడు ఇద్దరికి ఎక్కువ వస్తుంది, నీళ్లు తాగని వాళ్ళకు, 9 తర్వాత భోజనం చేసిన వాళ్ళకు. ఈ 2 అందరికి ఉంటాయి. నీళ్లు తాగం, మనం తినాలంటే అదేదో ఒక సీరియల్ అయిపోవాలా, లేదా ఏదైనా ఇంకా స్టోరీ అయిపోవాలా, సినిమా అయిపోవాలా. 9 దాటితే కానీ మనం డిన్నర్ తినలేని పరిస్థితి ఉంది. ఈ 9 తర్వాత తిన్నా, ఆల్కహాల్ తాగినా 2 ఒకటే. మీరు అనుకుంటున్నారు మీ ఇళ్ళలో ఏమనంటే మార్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు నాకు ఫ్యాటీ లివర్ వచ్చిందంటే, నువ్వు 9 తర్వాత తింటే అది అరగదు. సూర్యుడు ఉన్నంత సేపే డైజెషన్. సూర్యుడు పోయిన తర్వాత మనకేం పవర్ ఉండదు. ఇది సూర్యుడి పవర్తో డైజెషన్ నడుస్తుంది. మనకేం స్పెషల్ పవర్స్ ఏమీ ఉండవు. ఆ సూర్యుడు వేడి, ఎండాకాలం మళ్ళీ ఆకలి అవుతుంది. ఇప్పుడు చలికాలం ఎందుకు కాదు, సూర్యుడు ఉండడు, ఇప్పుడు తీవ్రత తక్కువ ఉంటుంది. ఇది గమనించుకొని 9 తర్వాత తిన్నావా, నీకు ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. నీళ్లు తాగట్లేదా, నీకు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి మరి మేడం, ఇంకొక మేడం లావణ్య మేడం చెప్తుంది, డాక్టర్ గారు, ఆయన అన్ని డైట్లు పాటిస్తారు. అన్ని డైట్లు సూపర్, కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఈ అర్రీవరి జీవితాల్లో. మరి మంతెన గారు పండ్లు తిని ఉందామా, గంట కూడా ఆకలి లేకుండా ఆగదు. తర్వాత మరి ఊదలు, సామెలు, కొర్రలు తిందామా, అవి తెల్లన్న 3 ముద్దలు తింటే అది 1 ముద్దే తినాలి. అది మన వల్ల సాధ్యం కాదు. రామచంద్రరావు గారు డైట్ చేద్దామా, అది కూడా చాలా కష్టం. కావాలంటే మీరు మన ఏముంటది, కొత్తిమీర, పుదీనా, తర్వాత కరివేపాకు 3 కలిపి జ్యూస్ కొట్టి తాగి చూడండి. వారం రోజులు చేసి చూడండి, మీకు అయిద్దా ఏమో చూడండి. ఇవన్నీ చాలా మంచి. విఆర్కే డైట్ చేద్దామా, రోజు నాన్ వెజిటేరియన్, గుడ్లు తినాలి, చికెన్ తినాలి, మటన్ తినాలి, అవి ఎంతవరకు బాగుంటాయి చూద్దాం. అంటే ఇవన్నీ కూడా సూపర్వే. కానీ సామాన్య మానవుడికి, ఇప్పుడు మన అమ్మమ్మల నాయనమ్మలు పళ్ళపుల్ల, వేప పుల్ల వేసుకోరు, ఓకే. తర్వాత మనం పేస్ట్ దగ్గరకు వచ్చినాం. ఇంకేమైంది, మన పిల్లలు మౌత్ వాష్, అంత టైం కూడా లేదు, ఇట్లా నోట్లో పోసుకొని అట్లా పుక్కులు ఇచ్చేయాలి. అది అయిపోయింది, బ్రష్ అయిపోయింది. ఇట్లా నోట్లో మౌత్ వాష్ పట్టుకొని అట్లా ఇట్లా ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఇంకా రాను ఇంకా కొత్తగా వస్తాయి. ఆ 3వ జనరేషన్, 4వ జనరేషన్, ఇంకా రాబోయే జనరేషన్ కోసమని ఇప్పుడే గమ్మీస్ తీసుకొచ్చారు. ఈ ఆయుర్వేదాన్ని గమ్మీస్ రూపంలో ఎందుకు తీసుకొచ్చారంటే, మన జనరేషన్కి ఓకే, కానీ ఇంకా పిల్లల జనరేషన్ పిప్పర్మెంట్ల ప్లేస్లో పెట్టి, ఏదైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉందో, సైట్ పెరగడానికి ఏదైతే ఈ న్యాచురోపతి, ఈ ఆయుర్వేదం చెప్తుందో అన్నిటినీ సమ్మిళితం చేసి తీసుకొచ్చిందండి. కాబట్టి గమ్మీస్ పిల్లలకైతే హాఫ్ ఫుల్ ఇచ్చినా ఏం కాదు, హాఫ్ అయినా, పెద్దవాళ్ళు అయితే ఫుల్ తీసుకోవడం మంచిది. తీసుకొని ఈజీగా కన్జ్యూమ్, 2 నిమిషాల్లో చక్కగా నమిలేస్తే 1 నిమిషం 2 నిమిషాలు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆయుర్వేదాన్ని ఎంత సింప్లిఫికేషన్ తీసుకొచ్చారంటే అంత సింప్లిఫికేషన్ తీసుకొచ్చారు. ఇవన్నిటినీ, ఈ ఎల్ఈడి లైట్ మార్చలేము, లేట్ నైట్ డిన్నర్ మార్చలేము, తర్వాత మనం వాకింగ్ చేయలేము, ఏది చేయలేము. ఒక్కటే ప్రివెన్షన్. హైదరాబాద్లో నేను వస్తాను సార్ అంటే ట్రాఫిక్ అలాగనే ఉంటుంది. నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావా, కార్ ఎక్కితే సీట్ బెల్ట్ పెట్టుకున్నావా, నువ్వు మాస్క్ పెట్టుకున్నావా లేదా, నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. కానీ నువ్వు కోట్లు పెట్టి రోడ్లు వేయలేవు, ట్రాఫిక్ ఆపలేవు, ఏమి చేయలేవు. ఏది మన చేతిలో ఉండదు. నువ్వెంత ప్రివెంటివ్ ఉన్నావు మాత్రమే కాదు. నువ్వు కరెక్ట్గా ఉన్నా కానీ వెనక నుంచి ఎవడో టచ్ చేస్తాడు, ముందు నుంచి ఎవడో టచ్ చేస్తాడు. నీకెంత సేఫ్టీ ఉంది, నీకెంత ఇన్సూరెన్స్ ఉంది నీ ఫ్యామిలీకి అనేది, ఈ ప్రివెన్షన్ మాత్రమే నీ చేతిలో ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రివెంటివ్ హెల్త్ కేర్లో ఈ గమ్మీస్ను వాడుకోవడం చాలా మంచిది. ఈజీగా, అసలు అన్నిటికంటే, ఇంకా కాఫీ కంటే కూడా, సపోజ్ ఒక ఫ్యామిలీలో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డైజెషన్ ప్రాబ్లం ఒకరు ఉంటే ఒక గమ్మి వాడచ్చు, కంటి చూపుకి ఒకరు వాడచ్చు, ఇంకొకరు వచ్చేసి హెపటోకు వాడచ్చు. సో నెల మొత్తం 28 డేస్ వస్తాయి. ఫ్యామిలీ మొత్తానికి కూడా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గమ్మి కూడా వాడచ్చు, ఒక్కటే అందరూ వాడచ్చు. కాబట్టి గమ్మీస్ ఇస్ వండర్ఫుల్. ఆయుర్వేదం మన జనరేషన్ నుంచి మన పిల్లల జనరేషన్కు 3వ తరానికి తీసుకొచ్చింది అనుకోండి మీరు. అట్లాంటి గమ్మీస్ అండి ఇవి. ఈజీగా కన్జ్యూమ్ కావడానికి, ఇట్లా నోట్లో వేసుకుంటే త్రిఫల లోపలికి వెళ్ళిపోతుంది. త్రిఫల చూర్ణం తాగి చూడండి, గట్టిగా చేదుగా ఉంటుంది. నోరంతా మొత్తం ఎట్లా ఉంటుంది అంటే, ఒక గంట సేపు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మనం తేనో, చక్కెర పోసుకుంటే కానీ దానికి ఇంపాక్ట్ పోదు. కాబట్టి ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. ఈ ఎంతమందికి ప్రివెంట్గా తీసుకెళ్తున్నాం, ఎంతమందికి మనం ప్రమోషన్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఆయుర్వేదాన్ని ఇంత ఈజీగా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, ఇంకా రారు. దాని యొక్క మహత్యం ఏంటంటే జపనీస్ టెక్నాలజీ, అంతకంటే ఇంకేం లేదు. జపాన్ వాళ్ళకు ఉన్న టెక్నాలజీ కూడా ఏ ప్రొడక్ట్ కూడా రేపు ఐ చార్జ్ రాబోయినా, ఇండస్ట్రీ ఏదైనా ప్రొడక్ట్ తెస్తుందంటే
అసలు మానవుడికి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అవసరమైన సప్లిమెంట్ రూపంలో తీసుకొచ్చింది. ఈజీగా కన్జ్యూమ్ చేసాము, ఎవరికి ఏ ఎఫెక్ట్ లేకుండా అన్ని బెనిఫిట్సే ఉన్నటువంటి వండర్ఫుల్ కంపెనీ ఇది. కాబట్టి దీన్ని చక్కగా ప్రమోషన్లో 3:30కి అలారం పెట్టుకోవాలి, 4 గంటలకు ఎవరినైనా ఒకళ్ళైనా పిలుచుకోవాలి. ఇది మనం చేయగలిగితే చాలు. ఏ కుటుంబానికో ఏదో ఒక దైవ కార్యం అనుకోవాలి. ప్రమోషన్ చేసి ఒక్కళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే నీకు ఖచ్చితంగా నీ పుణ్యం లిస్ట్లో ఒకటి పెట్టుకున్నట్టు లెక్క. ఎవరైనా ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. సో ఇట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనకి ఇచ్చిన మన చైర్మన్ సార్కు మనందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎస్పెషల్లీ మన మెంటర్కు. సో ఒక Star1000, ఒక రూబీ ఎగ్జిక్యూటివ్, అసలు ఇంత మాట్లాడే స్కిల్ వస్తుందంటే వీళ్ళందరినీ ట్రైన్ చేస్తుంటారండి. ఎట్లా ట్రైన్ చేస్తారంటే చిన్న పిల్లలకు వాళ్ళు దిద్దించినట్టుగా అంత ట్రైన్ చేసి బాగా నేర్పిస్తున్న మన మెంటర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళా మంచి విశ్లేషణ సారు చెప్పడం జరిగింది. ఒకసారి ఇంకొక క్లారిఫై అండి, మైండ్ గమ్స్ లో ఇప్పుడు 4 ఉన్నాయి కదండి, ఏదన్నా ఒకటే డబ్బు ఇస్తే బాగుండు కదా, అన్ని అవే ఇవ్వచ్చు కదా అనే చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి కదండి. అంత ఇంటర్లింక్ మెకానిజం అన్నమాట. ఆ టాక్సెస్ అనేది బయటికి వెళ్ళిపోకపోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ అది టాక్సెస్ అని బయటకు పంపించకపోవడం వల్ల కంటి ఇబ్బంది వస్తుంది. అది బయట పంపించకపోవడం వల్ల గట్టి ఇబ్బంది వస్తుంది. మళ్ళీ అది గట్టు బాగా డిస్టర్బ్ ఉంటే మైండ్ బాగుండదు. ఇదంతా ఇంటర్లింక్ అన్నమాట. అన్ని వాడాలి. ఒకదాని కోసమే